అందరికీ నమస్కారం. నేను మీ కొట్టె కావ్య. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ కావ్య, మన వీక్షకులు కూడా. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హాట్ టాపిక్గా యాంకర్ శ్యామల అంటే వైసీపీ అధికార ప్రతినిధి అనే దానికన్నా కూడా యాంకర్ శ్యామల అంటేనే అందరికీ తెలుసు, సుపరిచితులుగా ఉన్నారు. మరి ఆవిడ మీద రీసెంట్గా కర్నూలు ఇష్యూకి సంబంధించి ఏదో ఒక కేసు పెట్టడము, విచారణ జరగటము. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే విచారణ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత పేపర్ కట్టింగ్స్ అన్నీ చూపిస్తూ నేను పైన పార్టీ ఆదేశిస్తేనే నేను ఆ మాటలు మాట్లాడాను, ఆ విషయం గురించి నాకు పూర్తిగా తెలీదు అన్న మాటలనే అన్ని పేపర్లలో కూడా వచ్చిందనమాట. దీనిని ఖండిస్తూ యాంకర్ శ్యామల గారు ఒక వీడియో చేయడము, అసలు పోలీసులు విచారణతో నన్ను పిలిచిన తర్వాత మేము ఏం మాట్లాడుకున్నాము అన్నది మా మధ్య ఉండాల్సిన కాన్ఫిడెన్షియల్ విషయము, ఇది బయటకు ఎలా వచ్చింది, దీన్ని ఎవరు తీసుకొచ్చారు, ఒకవేళ అలా తీసుకొచ్చినా కూడా నేను అలా మాట్లాడలేదు, నేను ఓన్గా తెలుసుకుని నేను ప్రతిదీ పరిశీలించి మాట్లాడాను, లీగల్గా ఎంతవరకైనా వెళ్తాను అని ఆమె ఖరాఖండిగా చెప్తూ చర్యలు తీసుకుంటాను అని మాట్లాడుతున్నారు. అసలు ఈ విషయం ఏంటి, ఇది ఎందుకు డైవర్ట్ అవుతుంది? కావ్య, ఇప్పుడు ఎలా ఉందంటే ఇది బస్సు యాక్సిడెంట్ అనేది ఒక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం మీద మాట్లాడాల్సిన వాళ్ళు, దర్యాప్తు చేయాల్సిన వాళ్ళు పోలీసులు మాత్రమే. ఎవరిష్టం వచ్చినట్టు ఎవరు రాజకీయ ప్రయోజనాలకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడే అధికారం ఎవరికీ కూడా లేదు. గతంలో ఈ ప్రమాదానికి కారణం బెల్ట్ షాపులు, రాత్రిపూట బెల్ట్ షాపులు ఈ కూటమి ప్రభుత్వం వలన తీసుంటం వలన వాళ్ళు తాగి ఈ ప్రమాదానికి కారకులు అయ్యారని చెప్పింది. అది చెప్పాల్సింది ఎవరు? పోలీసులు మాత్రమే. రెండోది, రాజకీయ నాయకులకి ఈ దర్యాప్తులో అసలు భాగస్వామ్యం ఎక్కడుంటుంది? బాధితులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ తరపున బాధ్యత తీసుకునేది ప్రభుత్వం, విచారించాల్సింది ప్రభుత్వం. దానికి సంబంధించిన అంశం మీద ఎవ్వరూ కూడా బయట వాళ్ళు అసలు మాట్లాడనే కూడదు. మరి ఈ విషయం ఆమెకు ఖచ్చితంగా తెలవాలి. ఇప్పుడు తన వరకు వస్తే కానీ అదే అంటున్నా. ఇప్పుడు అసలు ఆమె ఎందుకు మాట్లాడినట్టు? అసలు పోలీసుల దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా ఆమె మాట్లాడింది కదా. అట్లాంటప్పుడు ఎవరు తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా ఇలాంటి అనవసర అంశాలు ఈ దర్యాప్తుని ప్రభావితం చేస్తున్నప్పుడు ఎవరైతే అటువంటి తెలిసి తెలియని ప్రకటనలు లేకపోతే స్వార్థ రాజకీయం కోసమో వాళ్ళ స్వప్రయోజనాల కోసమో ఇచ్చినప్పుడు పోలీసులు వాళ్ళకి నోటీసులు ఇచ్చి పోలీసు స్టేషన్లకి పిలిపించి వాళ్ళు ఎలా తెలుసుకున్నారు ఈ విషయాలు, వాళ్ళ దగ్గర ఉండే సమాచారం ఏంటి, వాళ్ళ ఏ అంశాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడారనేది సంజాయిషి అడుగుతారు. అదేవిధంగా చాలామందికి ఇచ్చినట్టుగానే సంజాయిషి ఇవ్వమని ఇవి కూడా ఇచ్చుంటారు. ఇచ్చినప్పుడు ఆమె మరి సహజంగా అక్కడ లేదు, ఆమె ఎక్కడో కూర్చుని ఒక ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన ఇచ్చింది కాబట్టి నేను పలానా టైంలో అక్కడ ఉన్నాను అంటే కూడా ఆమె సాక్ష్యం ప్రూవ్ చేయాలి. నేను పలానా సాట ఆ బెల్ట్ షాప్ ఉన్న ఊరిలో నేనున్నాను, వీళ్ళు మోటార్ సైకిల్ వేసుకొచ్చారు, నేను ఎందుకు ఉన్నానంటే ఇదిగో ఇది కారణం. ఇవాళ రేపు టెక్నికల్గా కూడా ఆమె ఫోన్ నెంబర్ అక్కడ ఉందా లేదా అని చూసుకునే అంత టెక్నాలజీ వెరిఫికేషన్కి ఉంది గూగుల్ టేక్అవుట్ ద్వారా, ఏ టవర్ దగ్గర ఈమె ఉందని. కాబట్టి ఇలాంటి లోతైన అంశాల్లోకి వెళ్ళి ఇరుక్కునే బదులు ఆమె ఏం చెబుతుంది, పార్టీ వాళ్ళు నాకు చెప్పారు కాబట్టి అదే అంశాన్ని పోలీసులకు చెప్పానని చెప్పుంటుంది. ఓకే, అక్కడ ఆ వార్తలు బయటికి ఎలా వచ్చాయి? అదే చెప్తా. ఇప్పుడు ప్రతిదీ కూడా అసలు బహిరంగ విచారణ అవుతున్నాయి కదా. ఇప్పుడు పోలీసులు రహస్యంగా విచారణ చేస్తున్నప్పుడు నువ్వు పోలీసులు అది బెల్ట్ షాపుల విషయం ఎట్లా చెప్పావు? బహిరంగంగా చెప్పావు, కానీ ఎవరన్నా పోలీస్ ఆఫీసర్ చెవిలోకి వెళ్ళి చెప్పావా? నువ్వు బహిరంగంగా ప్రకటించావు కదా. అంటే అక్కడ పోలీసుల సామర్థ్యాన్ని నువ్వు ప్రశ్నించినట్టే కదా, పోలీసుల యొక్క ఇంటిగ్రిటీని కూడా. అంటే వాళ్ళు ఒక దర్యాప్తు చేసుకుని ఒక లైన్ ప్రకారం వెళ్తున్నప్పుడు నువ్వు ఈ బహిరంగ ప్రకటన చేసినప్పుడు నీ బహిరంగ ప్రకటనకి నువ్వేమి వివరణ ఇచ్చావో కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం అక్కడ పోలీసు అధికారులు కూడా ఉంటుంది. ఎవరు, నేనే కాదు, ఆమె కాదు, ఏ పత్రికల్లోనూ ఏ టీవీల్లో వచ్చిన వార్తలకు కూడా వాళ్ళని పిలిపించి గతంలో ఫలానా ఛానల్లో ఈ విధమైన వార్తలు వచ్చినాయి, కానీ మేము విచారించిన సందర్భంలో వాళ్ళు కూడా మాకు పూర్తి సమాచారం లేకుండా ప్రసారం చేశామని చెప్పారు కాబట్టి ఇది జరిగిందని చెబుతారు. రహస్యమే ఉంది. ఇప్పుడు రహస్యంగా కనుక అయితే పోలీసులు వాళ్ళ ఫైళ్లలో ఉండే అంశాలు వాళ్ళు ఒక దర్యాప్తు అక్కడ జరిగిన సంఘటన బట్టి విచారణ వెళ్తుంది. మనందరం తల ఒక టోపీ దాంట్లోకి ఇసిరిన తర్వాత ఎవరి టోపీ వాళ్ళకి ఇవ్వాలిగా పోలీసులు, లేకపోతే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేరు. అక్కడికే ప్రభావితం అయిపోతుంది, కేసుని కలగాపులకం చేసేస్తున్నారు. కాబట్టి ఇన్ని టోపీలు పెట్టుకుని వాళ్ళు ఎట్లా చేస్తారు? క్లారిటీ కోసం మనం ఇసిన టోపీ మనకి, నువ్వు ఇసిన టోపీ నీకు, ఇంకొకళ్ళు ఇసిన టోపీ వాళ్ళకి ఇస్తారు. ఆ సందర్భంలో ప్రెస్ వాళ్ళు కూడా
క్లోజ్గా ఫాలో అప్ చేస్తారు. ఏంటి ఇది ఎక్కడ లోపం జరిగింది, నిజంగానే వాళ్ళు ముందే పడిపోయారా, లేకపోతే అప్పుడే పడ్డారా, లేకపోతే 4 వెహికల్స్ వెళ్ళిన తర్వాత 5వ వెహికల్గా వెళ్ళిందా, ఇవన్నీ కూడా పోలీసుల దగ్గర రికార్డ్స్ ఉంటాయి. తర్వాత ఇవాళ రేపు నేషనల్ హైవే మీద కూడా చాలా పవర్ఫుల్ కెమెరాస్ ఉన్నాయి. తర్వాత వీళ్ళ మూమెంట్స్ కూడా పెట్రోల్ పంపులో వాళ్ళు చేసిన విన్యాసాలు కూడా పబ్లిక్ ప్రసార మాధ్యమాల్లో వచ్చినాయి. ఇక్కడ రహస్యాలు ఎక్కడున్నాయి? తర్వాత నువ్వేమన్నా రహస్యంగా చెప్పావా? అంటే శ్యామల గారు పార్టీ ఆదేశిస్తేనే మాట్లాడారు అన్న వర్షన్లో ఎక్కడా కూడా నేను మాట్లాడలేదు. సో ప్రతిదీ కూడా నేను నా స్వతహాగా తెలుసుకుని అట్లా అంటే ఆ వర్షంలోనే మాట్లాడాను. ఆమె రాతపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చి వాటి మీద సైన్ చేశాను. సో ఇవన్నీ ప్రూఫ్లుగా ఉన్నాయి. వీటితో నేను లీగల్ ఫైట్ చేస్తాను. ఈ పేపర్ కట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా నేను న్యాయబద్ధంగా వెళ్తానని చెప్పని అంటున్నారు. సో దానికి దీనికి రెండు కూడా పూర్తిగా డిఫరెన్స్ ఉంది సార్ ఇక్కడ. ఇప్పుడు పోలీసులు కూడా ఆమె మీద కేసే బుక్ చేయొచ్చు. ఓకే, ఈ కేసును మేము విచారిస్తా ఉన్న సందర్భంలో కేసుని తప్పుదావ పట్టించే విధంగాను, ప్రభావితం చేసే విధంగాను ఆమె స్వయంగా ప్రకటించే అధికారం ఆమెకి ఎవరికి ఉంది? పబ్లిక్ ఎవరికీ లేదు. పబ్లిక్ మనం వాళ్ళు దర్యాప్తు చేస్తుంటే మౌనంగా మనం చూడాల్సిందే. ఆ దర్యాప్తుని వాళ్ళు ఛార్జ్ షీట్ రూపంలో కోర్టులో ఫైల్ చేసిన తర్వాత మాత్రమే అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. అప్పుడు దాకా కేసులో దర్యాప్తులో కూడా అనేక మార్పులు చేర్పులు అవుతాయి. ఇప్పుడు ఆడు ముందు పడ్డాడా, ఆ టైంలోనే పడ్డాడా, ఏ టైంలో పడ్డాడు, వాళ్ళు రకరకాల కెమెరాల ద్వారా రకరకాల సోర్సుల ద్వారా అంతకుముందు పాస్ అయిన వెహికల్స్ డ్రైవర్స్ నంబర్లు పట్టుకుని వెహికల్ నంబర్ని పట్టుకుని వాళ్ళని కూడా పిలిపిస్తారు. నువ్వు ఇంతకుముందు దీనికన్నా ముందు నువ్వు వెళ్ళావు, ఫలానా టోల్ గేట్ దగ్గర నువ్వు వెళ్ళావు కదా, అప్పటికి ఫలానా సాట యాక్సిడెంట్ అయ్యి ఉందా, బండి ఏమైనా పడి ఉందా, మనుషులు చచ్చిపోయి ఎవరైనా పడున్నాడా, ఇంజ్యూర్డ్ పడున్నాడా, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకుంటారు. ఆ వెరిఫికేషన్ చేసుకునే టైంలోనే మనం ఈ కేసు గురించి మన ఇష్టానుసారం మాట్లాడే హక్కు మనకెవరిచ్చారు? ఓకే, కాబట్టి ఈమెకి ఎంత హక్కు ఉందో పోలీసులు కూడా అంతే హక్కు ఉంటుంది. ఎవరి మీదైనా కూడా, అది ఏ రాజకీయ పార్టీ వ్యక్తి అయినా కావచ్చు. అదర్ దాన్ పోలీస్ ఎవరు మాట్లాడినా మనకు అధికారం లేదు. కాబట్టి ఆమె తన ఇష్టానుసారం రాజకీయ లబ్ధి పొందడం కోసం అక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి, అక్కడ తాగాడని చెప్పినప్పుడు అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఆమె మీద కూడా ఉంటుంది. అంటే ఇక్కడ పోలీసులు అంటే పోలీసు వ్యవస్థ అటు మీడియా కూడా కుమ్మక్కారని చెప్పి అదే అన్నా, నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. నేను కూడా మీడియా పర్సన్నే. నేను మీడియా పర్సన్ అయినా కూడా ఒకసారి ఒక శ్రీరాములు కమిషన్ అని కరీంనగర్లో ఒక హరిజన్ ఫ్యామిలీ ఎన్నికల్లో పోటీ చేసి ఆ రోజు రాత్రి అనుమానాస్పదంగా గుడిసెలో కాలిపోయి అతను బాగా తీవ్రమైన గాయాలని, భార్య చనిపోయింది, బిడ్డలు చనిపోయారు. దాని మీద యాజ్ ఏ రిపోర్టర్గా నేను ఈనాడు రిపోర్టర్గా నేను వార్త రాస్తే నన్ను జస్టిస్ శ్రీరాములు కమిషన్ వాళ్ళు పిలిపించారు. నేను ఆ కమిషన్ ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న అదే, మీరు ఈ రాశారు కదా, మీకు రాసిన దానికి మీకు ఆధారాలు ఏంటి అని అడిగారు. అడిగితే నేను ఇదిగో ఇట్లా నా ఆధారాలు ఈ పలానాల ద్వారా నాకు తెలిసిందని చెప్పాను. అది నోట్ చేసుకున్నారు. అట్లాగే మనం ఎవరైనా ఏదైనా అంశాలు మాట్లాడినప్పుడు అది విచారణ స్థాయి ముందుకెళ్ళినప్పుడు మన పాత్రను కూడా వెరిఫికేషన్ చేసుకుంటారు ఎవరైనా. యాజ్ ఏ విలేకరుగా నాకు కొన్ని హక్కులు ఉన్నప్పటికీ కూడా ఒక కమిషన్ ముందు సాక్ష్యం ఇవ్వాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. అంతేగాని నేను నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడేస్తాను, నా న్యూస్ పేపర్ ప్రతినిధిని కాబట్టి మీరు నన్ను జస్టిస్ కమిషన్ నన్ను పిలవకూడదని నేను వాదించలేను. అట్లాగే ఇవాళ పోలీసులు కూడా ఒక విచారణ జరుగుతూ ఉండగా రకరకాల ప్రకటనలు ఇచ్చిన నాయకులు వాళ్ళు రాజకీయ పార్టీ ఎవరన్నా ఉన్నాయి, ఎంత హోదాలో ఉన్నాయి, పిలిపించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఇప్పుడు సిబిఐ మీద ఉన్న అపవాదం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ హత్య ఎలా జరిగిందో వర్ణించి చెప్పినప్పుడు ఆయన్ని ఎందుకు మీరు పిలిపించి విచారించలేదనే ప్రశ్నకి సమాధానం ఇవాళ కూడా దొరకటం లేదు కదా. అలాగే ఆయన ఎన్నికల ప్రణాళికని మీటింగ్ కోసం అజయ్ కల్లం తర్వాత వెంకటేశ్వర్లు తెలుగుదేశం అది వైఎస్ఆర్సీపీ లీడరు వీళ్ళందరూ ఆ ఇంట్లో సమావేశం అయినప్పుడు ఆయనకు ఫోన్ వస్తే పైకి వెళ్ళి భారతిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కిందకు వచ్చి బాబాయ్ ఈజ్ నో మోర్ అని చెప్పాడు. అందరికన్నా ముందు చెప్పాడు. అట్లాంటప్పుడు అందులో అజయ్ కల్లం కూడా పిలిపించి సిబిఐ వాంగ్మూలం తీసుకుంది కదా. మరి అట్లాగే ఇవాళ ఈ అమ్మాయి శ్యామల్ని పిలిపించడంలో తప్పే ఉంది. తర్వాత ఆ వాంగ్మూలంలో ఏం చెప్పాడో కూడా బయటకు వచ్చింది కదా. ఆ తర్వాత నేను చెప్పలేదని కూడా కొన్ని మళ్ళీ ఈయన మాట్లాడాడు. అట్లాగే ఇవాళ శ్యామలకి ఎంత హక్కులు ఉన్నాయో పోలీసులకు కూడా అంతే హక్కులు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ తప్పు చేసింది శ్యామల. అసలు పోలీసులకి పరిశోధనకు సంబంధించిన అంశాల మీద నువ్వు ఏదన్నా ఉంటే నువ్వు పోలీసులకి లిఖితపూర్వకంగా రహస్యంగా ఇచ్చి ఉండాల్సింది. ఇలా బెల్ట్ షాపులు కూడా ఉన్నట్టు అంటున్నారు కాబట్టి మీరు విచారించాలి.
కావాలని. లేదు నువ్వు బెల్ట్ షాప్ దగ్గర కనుక నువ్వే చూసి కనుక ఉంటే ఆ బెల్ట్ షాప్ దగ్గర నేను ఉన్నానని కనుక చెప్పు ఉండాలి కదా. మరి అవును. చెప్పుంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు తప్ప నేను ఉండాననగానే నమ్మరు కదా. నీ ఫోన్ నెంబర్ సంబంధించి నువ్వు అక్కడ ఉన్నావా లేదా, లేకపోతే నువ్వు ఏ పర్పస్ కోసం ఉన్నావు, ఎవరింట్లో ఉన్నావు, నీకు ఆ ఊరిలో ఉండాల్సిన ఏం అవసరం ఉండింది ఆ టైంలో, అన్నీ కూడా వెరిఫికేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అప్పుడు లేకుండా కనుక ఆమె నేను ఉండానని బుకాయించింది అనుకోండి, ఆమె కూడా కేసులో భాగస్వామి అవుతుంది. ఓకే. కాబట్టి ఎంత సున్నితమైన అంశాల్లో మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. అంతేగాని నా ఒక్కళ్ళకే హక్కులు ఉన్నాయి అవతలాళ్ళకి లేవు అనుకుంటే అవతలాళ్ళు కూడా వాళ్ళ హక్కులు వాళ్ళు ప్రదర్శించినప్పుడు కోర్టులో ఆమె కూడా ముద్దాయిగా నిలబడాల్సి వస్తుంది. నువ్వు ఏ హోదాలో మాట్లాడావు, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మాకు కూడా చెప్పమంటారు అక్కడ. ఓకే. శ్యామల్ గారికి ఎన్ని అధికారాలు హక్కులు ఉన్నాయో, స్వేచ్ఛ ఉందో, పోలీసులకు కూడా అన్ని అధికారాలు వాళ్ళకు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరినెవరు ఇక్కడ తీసిపోయే పరిస్థితి ఉండదు. యాజ్ ఎ విలేకరుగా చెబుతున్నాను నేను. ఇప్పుడు మేము కూడా కొన్ని సందర్భాల్లో మేము రాసిన వార్తలకి మేము జవాబుదారీగా సంబంధిత పోలీస్ అధికారుల ముందు ఒక్కోసారి హాజరవుతాము. అయితే మేము సోర్స్ ఆఫ్ చెప్పకపోతే కూడా దాన్ని మేము తీసుకుంటాం, ఆ నిందని, అంటే ఆ శిక్షణ కూడా తీసుకుంటాం. ఎందుకంటే మా వృత్తిరీత్యా మాకున్న నైతిక బాధ్యత అలాంటిది. ఒకవేళ కనుక నిజంగా కనుక ఇప్పుడు మీరు నాకు చెప్పారు, మీకు శిక్ష పడే కన్నా ఆ శిక్ష నేను తీసుకోవటం బెటర్. ఎందుకంటే అది జర్నలిస్టిక్ ఎథికల్ ప్రకారం ఇట్లా కనుక మిమ్మల్ని మేము స్కేప్ గోట్ చేస్తే, బాధితులు చేస్తే రాబోయే రోజుల్లో ఏ విలేకరికి ఏ ప్రజలు కూడా సహకరించరు. కాబట్టి మేము తీసుకోవటం బెటర్. కాబట్టి అది నేనే తీసుకున్నాం. అట్లాగే శ్యామల్ గారు కూడా ఆమె అక్కడ ఉంటే కనుక అది ప్రూవ్ చేసుకుంటే కనుక పోలీసులకు కూడా బెటరే, ఒక మంచి ఒక విట్నెస్ దొరికినట్టు. ఎస్ ఆమె చూసింది, ఆమె ఇక్కడ ఉంది, మేము కూడా మాకు కూడా అర్థమవుతుంది, పలానా బెల్ట్ షాప్లోనే తాగాడు ఇతను, బెల్ట్ షాప్ పలానా టైంలో ఓపెన్ ఉంది అని ఆమె ఎస్టాబ్లిష్ చేస్తే కనుక బెల్ట్ షాప్ల మీద కూడా కేసు పెడతారు, తప్పకుండా పెడతారు. మరి ఇప్పుడు ఆమె ప్రూవ్ చేసుకోవాలి బెల్ట్ షాప్లో నిజంగా ఉందా లేదా. అది బహిరంగంగా కూడా ఆమె ఛాలెంజ్ చేసి విలేకరుల సమక్షంలోనే పోలీసులు ఇంట్రాగేట్ చేయమని మళ్ళీను నేను ఆ బెల్ట్ షాప్ దగ్గర ఉన్నట్టు ప్రూవ్ చేసుకుంటాను, అతని మీద కేసు పెట్టండి, ప్రభుత్వం కూడా చర్య తీసుకోమని ఛాలెంజ్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మ కావ్య, మన వీక్షకులకు కూడా.